అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అలా అయిందో లేదో ఇలా జ్యోతిషుడు వేణుస్వామి తెర మీదికి వచ్చి వారి వైవాహిక జీవితం సరిగ్గా సాగదు, త్వరలోనే విడాకులు తీసుకుంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ కేసు కాస్త హైకోర్టు వరకు వెళ్ళింది. ఆయన మీద వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవచ్చు అంటూ హైకోర్టు తెలంగాణ మహిళా కమిషన్కు సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఇంకొక వైపు చూస్తే మంత్రి కొండ సురేఖ సమంత మీద, కేటీఆర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా తీవ్ర దుమారం రేపింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనే దాని మీద మాట్లాడడానికి పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. నమస్తే. నాగ చైతన్య, శోభిత విషయంలో వేణుస్వామి వ్యాఖ్యలను మీరు విన్నారు కదా. ఏదైనా ఒక పెళ్లి అంటే 100 ఏళ్ళు ఉండే జీవితం అండి. అలాంటి దాని మీద ఆదిలోనే అంశపాదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది రేపు వారి భవిష్యత్తు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుందంటారు? అసలు ఆయన ఎవరికైనా సరే జాతకం అలాగే చెప్తున్నారు. ఆయన ఏదైనా ఒక ఎలక్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళు గెలుస్తారా లేదా, గెలిస్తే ఎంతవరకు ఎంతకాలం ఉంటారు, ఇలాంటివి కూడా ఆయన చెప్తున్నారు. ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే అది బాగా ఆడుతుందా లేదా, ఇలాంటివన్నీ ఆయన ముందే చెప్తూ ఉంటారు. అంటే అది నిజం అవుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు. అది అంతగా ఎవరు పట్టించుకోలేదు అప్పట్లో. ప్రతిదీ చెప్తుంటారు కదా, ఓపెనింగ్స్కి ఆయనే వెళ్తుంటారు అని నేను విన్నాను. అయితే ఇప్పుడు ఈ విధంగా ఆయన నాగచైతన్య గారి లైఫ్ కొంచెం బ్రేక్ అయింది కాబట్టి సమంత గారితో, సరే మళ్ళీ నెక్స్ట్ ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు, సరే ఆ అమ్మాయి శోభిత అనే అమ్మాయి కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఈయన ఇలాంటి జాతకం చెప్పడం అవసరమా? అది అంత అవసరం లేదు కదా. ఒకవేళ ఉంటే మనసులో పెట్టుకోవాలి. లేదు వాళ్ళు అడిగారు అని అంటే మీరు చెప్పండి, రివీల్ చేయండి. బాబు మీకు ఇది అవ్వదు, మీరు ఆలోచించుకోండి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అని ఈయన అనుంటే బాగుండేది. ఎవరు అడగకుండానే ఈయన ఇష్టానికి ఈయన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడము, జాతకాలు చెప్పడము, మళ్ళీ సవాళ్ళు విసురుతారు. మొన్న ఈ మధ్య కూడా చాలా జరిగినప్పుడు నేను నా దగ్గరకి ఎవరు జాతకం చూపించుకోవడానికి రాకండి, నేను ఎవరికి ఏమి చెప్పను అని అన్నప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? చూడండి, ఇప్పుడు వాళ్ళు కొత్తగా మ్యారేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆలోచించుకొని చక్కగా మంచిగా హ్యాపీగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అలాంటప్పుడు ఈయన ఇలా చేస్తే వాళ్ళ మనసులు ముందుగానే బాధపడి బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్రేక్ అంటే నా మనసులో, నా ఉద్దేశంలో మనసు ఏమంటారు, ముక్కలవుతుందంటారు సార్, అదనమాట. అదేంటి ఇలా చెప్పారు అని మనసులో ఒకలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి, వాళ్ళకి బాధ మిగులుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఇంతవరకు వచ్చింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది, చేసుకోవాలా వద్దా అని అనుమానాలు రావా? అలా ఎందుకండి? మీరు వాళ్ళు అడిగితే చెప్పండి, లేదా గమ్మున ఊరుకోండి. ఇప్పుడు పురోహితులు కూడా చెప్తారు, జాతకం చెప్పేవాళ్ళు చెప్తారు, ఏదైనా మంచి ఉంటే మేము వెంటనే చెప్తాం కానండి, వాళ్ళ రూల్ అట్ అది. ఒక శాస్త్రం కూడా చెప్తారు వాళ్ళు. ఏదైనా జాతకంలో చెడు ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పకూడదట, అది వాళ్ళకి నియమం. సో చెడు ఉన్నప్పుడు చెప్పకండి, ఏదైనా మంచి ఉంటే ఇమీడియట్గా చెప్పండి. వాళ్ళు ఎందుకంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు సంతోషపరచాలి. ఎవరైనా చూడండి, హ్యాపీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దీనికి సాడ్కి ఇవ్వరు. ఒక సంతోషాన్ని స్వీకరించినట్టు బ్యాడ్ని స్వీకరించలేరు కదా, విషాదాన్ని. అలాంటప్పుడు ఆ జాతకం చెప్పే వాళ్ళకి ఎవరికైనా సరే ఒక నియమం ఉంటుంది, ఏంటంటే సంతోషపరిచే విషయాలు చెప్పాలి. అంటే సర్వేజన సుఖినో భవంతు అని అన్నప్పుడు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనే కదండి. అలాంటప్పుడు పూజలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, జాతకాలు చెప్తారు, ఎన్నో చెప్పేవాళ్ళు సమాజం యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని మంచిగా చెప్తారు. చెప్పాలి అనేటువంటి నియమం వాళ్ళకు ఉంటుంది. చూడండి, ఎవరినైనా కనుక్కోండి, బ్యాడ్ ఉందనుకోండి చెప్పరు. బ్యాడ్ జరిగేది ఏదన్నా ఉంటే అదే జరుగుతుంది, చేసేది ఏమీ లేదు. నేను చెప్పి ఆపలేను, చెప్పి బాధ పెట్టడం తప్పితే నేనేం ఆపలేను. ఇప్పుడు రెమెడీస్ అక్కడికి వెళ్ళి చేసుకోండి, ఇక్కడికి వెళ్ళి చేసుకోండి, దానాలు ఇవ్వండి, అభిషేకాలు చేయించండి అంటారు. ఎన్ని చేయించినా కూడా ఏం ఆగుతుంది చెప్పండి? అది మనసుకి సాటిస్ఫాక్షన్ అంతే. ఫలానా చేస్తే మనకి ఉపశమనం దొరుకుతుంది. ఉపశమనం అంటే ఇన్ ద సెన్స్ మనకి మనశ్శాంతి కలుగుతుంది అంతే. ఏదైనా నిజంగా జరిగేది ఏదన్నా ఉంటే అది ఆగదు. అలాంటప్పుడు ఈయన ఇలా ముందుగానే చెప్పేసి ఒక జంటను విడదీస్తున్నట్ట, ఒక బంధం ముడిపడక ముందే తెంపేస్తున్నట్ట, లేకపోతే కుండబద్దలు కొట్టినట్టు ఉన్న నిజాన్ని నేను చెప్తున్నాను అని ఆయన అనుకుని చెప్పారా? ఇలాంటివి చేయడం అనేది మంచిది కాదండి. మళ్ళీ ఇంకొక వైపు చూస్తే మంత్రి కొండా సురేఖ గారు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. ఇటువైపు సమంత ఏం తక్కువ కాదండి, ఆవిడ జర్నీని మనం అందరం చూస్తూనే ఉన్నాం. అలాంటిది అసలు నాగ చైతన్య
సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ఈ కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ అంటూ ఒక మంత్రి గారు పెద్ద వ్యాఖ్యలు చేశారు. నేను మళ్ళీ రిపీట్ చేయడం కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఒకవైపు మయోసైటిస్ అనే పెద్ద వ్యాధితో అమ్మాయి బాధపడుతుంది, ఇంకొక వైపు ఈ సినిమాల ప్రెషరు, ఇంకా అన్నిటికంటే మించి తన ప్రాణంగా ప్రేమించిన నాగ చైతన్యకి పెళ్ళైపోతుంది. ఇలాంటి టైంలో సమంతని ఈ వ్యాఖ్యలు, ఈ న్యూస్ అన్నీ కూడా ఎంత బాధ పెడతాయి? ఆ అమ్మాయి మళ్ళీ ఎలా నిలబడాలంటారు? చాలా మానసికంగా కృంగిపోవడమే కదండి. ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఒక మనిషి ఎదగాలంటే ఒక మనిషిని తొక్కేయాలి, ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఒక మనిషిని ఏడిపించాలి, మనం ఎదగాలంటే వాళ్ళని తొక్కేయాలి. ఈ భావాలే పాతుకుపోయి ఉన్నాయి బాగా. ఇప్పుడు మన రాజకీయాల జోలికి నేను వెళ్ళను, కానీ మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి చెప్తున్నా. ఆవిడ సురేఖ గారు కూడా తను కూడా ఒక లేడీ, పెద్ద ఆవిడ, తిని ఇంకా చిన్నది, సమంత అన్న యాక్టరు చిన్న ఆవిడ, మానసికంగా కృంగిపోయింది. ఆరోగ్యం బాగుండక కొంతకాలం హస్బెండ్తో విడిపోయి రీజనింగ్స్ ఏమన్నా అవనివ్వండి కాక డివోర్స్ అయిపోయి పాపం ఆ బాధలో ఉంది. మనసులో ఎంత డివోర్స్ తీసుకున్నా ఆ ఎడబాటు, ఆ బాధ అనేది భరించే వాళ్ళకే తెలుస్తుందండి. అదే సమయంలో ఆవిడకి హెల్త్ బాగుండకపోవడం, ఇప్పుడు ఫ్యామిలీ, ఇప్పుడు వీళ్ళ దగ్గర అక్కినేని గారి ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆవిడకి ఎంత సపోర్టు, ధైర్యము, సెక్యూరిటీ, ఇంకా ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి ఆవిడకి ఒక ప్లేస్లో. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఈవిడ వైపు ఫ్యామిలీ ఏంటో మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈవిడ నార్మల్ అని అనుకుందాం. ఆ సిచ్యువేషన్లో ఉన్న ఒక చిన్న అమ్మాయిని ఈ పెద్ద ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది న్యాయమా? అది తప్పు కదా. కావాలంటే మనకి ఆవిడ సపోర్టివ్గా మాట్లాడాలి. నీకు ఏదైనా కష్టం వస్తే అలాంటి పెద్దలం పొలిటికల్గా కానీ ఏజ్లో కానీ యాజ్ అన్ ఉమెన్ కానీ మేము మీకు సపోర్ట్ ఉన్నాం అని చెప్పవలసింది పోయి తనకి ఇంకా కుంగుబాటుని తీసుకొచ్చారు వీళ్ళు. అలా చేయడం అనేది చాలా దారుణం అనమాట. వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంత ఫిల్మ్ స్టార్స్ అయినా కూడా డబ్బు ఉంటే సరిపోతుందండి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఎన్నో మనోభావాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అన్నీ మనలాగానే కదా వాళ్ళకి కూడా. మరి వాళ్ళు ఏమైనా భావాతీతంగా ఉన్నారు, మానవాతీతంగా ఉన్నారా అనుకున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? వాళ్ళు కూడా 4 గోడల మధ్యన కూర్చుని ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది వాళ్ళకి కూడా. అది వచ్చి అందరితో షేర్ చేసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది కదా, ఏ బాధపడినా లోపలే. అలాంటి మనం ఇలా చేయకూడదు అనేది ఇది ఆవిడకి తెలియాలి. రజనీ గారు, మీరు ఒకటి చూడండి, కోట్లాది రూపాయల ఎన్ కన్వెన్షన్ అనేది కొట్టివేసినా గానీ నాగార్జున స్పందించలేదు. ఎందుకంటే హైడ్రా తన పని తను చేసుకుపోయింది, ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంది అని ఆయన అలాగే ఉన్నారు తప్ప, ఇటు చూస్తే ఎప్పుడైతే ఫ్యామిలీ మీద ఆమె వ్యాఖ్యలు చేయడం, తమ కుటుంబం నుంచి వెళ్ళిపోయిన అమ్మాయిని ఆమె తప్పుపట్టడం లాంటివి చేసేసరికి డైరెక్ట్గా ఆయన కోర్టు వరకు వచ్చేసారు. నాగార్జున వచ్చారు, అమల వచ్చారు, ఇటు సుప్రియ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారంటే ఈ విషయం వాళ్ళ కుటుంబానికి ఎంత ముఖ్యమండి. ఇప్పుడు నిందలు వేయటం వల్ల వాళ్ళ పరువు నష్టం కదండి వాళ్ళకి. నిందలు వేయకూడదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఇందాక మీరు ఏదో చెప్పారు, అది నేను మళ్ళీ ఎత్తను ఆ విషయం. అది చాలా దారుణమైన నింద, అది చాలా తప్పు. ఇప్పుడు దాంట్లో నుంచి నేను ఇంకొకటి కూడా విన్నాను. వాళ్ళు నాగార్జున గారు, నాగ చైతన్య గారు ఈమెని మాట్లాడిరా అని పంపిస్తే ఏదేదో అల్లేశారు కదా. ఇది దారుణం కదండి. ఒక ఆడపిల్ల, ఒక పెద్ద ఇంటి కోడలు, ఒక మంచి యాక్ట్రెస్ ఆవిడ, పేరున్న నటి, అలా చేయొచ్చా చెప్పండి? అది ఎందుకు మనల్ని మనమే ఎందుకు తొక్కేసుకుంటున్నాం? మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన స్టేట్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్గా ఉన్నవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా వరకు పేరు ప్రఖ్యాతులు ఆ తరం వాళ్ళ నుంచి ఇప్పటి వరకు వచ్చింది అని అంటే అన్ని తరాల వాళ్ళు కూడా మంచిగా పేరు తీసుకొచ్చినట్టే కదా. అటువంటి ఫ్యామిలీ మీద ఇలా బురద జల్లటం అవసరం. వాళ్ళంటే వాళ్ళ మీదే కాదు, అసలు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద టార్గెట్ చేసి ఇలాగ బురద జల్లటం అనేది చాలా దారుణమైన విషయం. అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా మీరు అన్నట్టు కేసు పెట్టారు, లేకపోతే కోర్టు వరకు వచ్చారు, మరి అది ఇద్దరు తలపడితే ఎంతెంత దూరం వెళ్తుంది చెప్పండి? అది ఏం బాగుంటుంది? ఇటు కేటీఆర్ కి ఎంత డ్యామేజ్ అండి. ఆయన ఒక సీఎం కొడుకుగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతనికి ఒక కుటుంబం ఉంటుంది, అతనికి ఎంత డ్యామేజ్ అండి ఇవన్నీ. ఆయన కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయన కూడా అసలు అయితే నెక్స్ట్ సీఎం ఆయనైనా అన్న ఇదిలో ఉన్నారు ఒకప్పుడు. మరి ఆయన ఇమేజ్ని కూడా దెబ్బతీయడం అంటే వీళ్ళది మంచిగా రన్ అవడం కోసం, వీళ్ళ
పైచేయిగా ఉండటం కోసం వాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే వేణుస్వామి లాంటి వ్యాఖ్యలు ఒకవైపు అయితే, కొండా సురేఖ లాంటి మంత్రి గారే చెప్పారు అమ్మో ఏంటి అని శోభిత తల్లిదండ్రులు కూడా ఒక్కసారి వెనక్కి, శోభితకు కూడా ఎంతో కొంత పైకి ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ఇదంతా అబద్ధం అనిపించినా కానీ ఓ మంత్రి లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఓ ఆడపిల్ల మనసులో కూడా కొత్తవి, రేపు ఎప్పుడైనా ఏదో జీవితంలో ఒక చిన్న మాట వచ్చినా కూడా ఇవన్నీ రావా అండి భవిష్యత్తులో? ఖచ్చితంగా వస్తాయి. ఈవిడ ఒక మంత్రి పదవిలో ఉండి ఆ ఏజ్లో అలా వ్యాఖ్యలు చేయటం అనేది ఆవిడకే విలువ తక్కువ. ఇప్పుడు తను ఒక మంత్రి పదవిలో ఉండి ఎంతమందికో మార్గదర్శకంగా ఉండి, ఎంతమందికో చేయూతగా ఉండి, ఎంతమందికో సలహాదారుగా ఉండి, ఒక మంచి మంత్రిగా ఒక వక్తగా నిలబడటం, నడుచుకోవడం అనేది చాలా చాలా ఒక ఏమంటారు పవిత్రమైన విషయం. అది అలా ఉండాలి మంత్రులు అనేవాళ్ళు. అంతేగాని వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవటం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు. థ్యాంక్ యూ రజనీ రమ గారు, నిజంగా ఈ ఇష్యూస్ మీద చాలా మంచి క్లారిటీ ఇచ్చారు మీరు. మొత్తానికి ఎలాగూ తెలంగాణ హైకోర్టు సూచనలు ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్కి. చూద్దాం ఇక ముందు ముందు ఏం జరుగుతుందో, వేణుస్వామి ఎలా తన నోటికి తాళం వేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.